హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు మన సబ్స్క్రైబర్లు. తయారు చేసే విధానం: బాండి పెట్టుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్లో వచ్చిందాక బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆల్రెడీ బాస్మతి రైస్ మనం కడిగిసి ఒక పక్కన పెట్టుకున్నామండి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్, జీరా, మరాఠీ మొగ్గ, రైస్కి తగ్గ వేసుకోవాలండి. ఫ్లేవర్కి బిర్యానీ ఆకు, లవంగి మొగ్గ, యాలకులు, పువ్వు, జాజికాయ, చెక్క మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మంట హైలో పెట్టి లాస్ట్లో గ్రీన్ చిల్లీ, ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ అనేది కొద్దిగా ముద్ద అయిపోకుండా కొద్దిగా విడివిడిగా అవ్వడానికి ఆయిల్ అనేది వేసుకోవాలండి. బాగా మరిగిన తర్వాత కడిగిసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ముద్దలాగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ వాటర్ కొద్దిగా ఎక్కువ అయిపోయిందండి. ఆ వాటర్ అనేది కొద్దిగా తీసి మనం పక్కన పెట్టుకుంటే ఇంకా కొద్దిగా రైస్ ఉండిపోయి ఆ రైస్ కూడా వేసేస్తాను అందులో. ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్న కర్రీని మనం ఒక లేయర్ ఫస్ట్ గిన్నెలో వేసి ఉంచుకున్నాం. దాని తర్వాత బాయిల్ అయిన కొద్దిగా బాస్మతి రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. బాగా నీళ్ళు వడకట్టాలండి. నీళ్ళు వడకట్టిన రైస్ మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఒక లేయరు మళ్ళీ కర్రీ వేసుకోవాలి.
అలా 3 టైమ్స్ వేసుకోవాలి. మళ్ళీ లేయర్ మళ్ళీ కర్రీ వేసుకొని ఫైనల్లో ఆ ఉన్న రైస్ మొత్తం అంతా వేసుకోవాలి. ఆ ఫైనల్ లేయర్లో కర్రీ మొత్తం అంతా వేసి లాస్ట్ ఫైనల్లో పుదీనా వేసుకొని డెకరేటివ్ చేసుకోవాలి. గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా కొద్దిగా రైస్ ఉడకాలండి, అందుకే లాస్ట్లో కొద్దిగా మేము వాటర్ వేసుకున్నాం. రైస్ ఉడికిపోయింది. ఎలా ఉన్నదో టేస్ట్ చేసి చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.